కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు ఇచ్చిన వాటన్నిటిని కూడా ఎందుకు మళ్లించడానికి గల ముఖ్య కారణాలు ఏవి అని దీని మీద కూడా అధికారుల మీద పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సో మరి పంచాయతీల కోసం ఇచ్చిన నిధులన్నీ కూడా ఎందుకు ఏ విధంగా మళ్లించాల్సిన అవసరం ఏంటని అధికారులను అందరినీ కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే అసెంబ్లీ కమిటీ హాల్లో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగించడానికి లేకపోతే వాటి మీద నియంత్రణ కోసమని వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన మంత్రులందరితో కూడా ఆయన సమీక్ష నిర్వహించడం జరిగింది. సో అప్పుడే నిధుల కేటాయింపు విషయం వచ్చినప్పుడు ఆయన దీని మీద ప్రశ్నించడం జరిగింది. సో పంచాయతీలకు నిధులు ఎందుకు కేటాయించకపోవడానికి గల ముఖ్య కారణాలు ఏంటి, ఒకవేళ నిధులు రాకపోతే మరి పంచాయతీలో సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి, ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయని కూడా అధికారులను పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సో మరి వీటన్నిటికీ కూడా వాళ్ళు ఎలాంటి సమాధానం కూడా చెప్పలేకపోయారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళ ఆధీనంలో లేదు కాబట్టి సో అక్కడ పంచాయతీలు కాకుండా ఒక సచివాలయాలు అనే వ్యవస్థను తీసుకొచ్చారు. సో ఆ విధంగానే సర్పంచ్ల చేతుల్లో కూడా ఎలాంటి అర్థం లేకుండా అక్కడ అన్ని కూడా సచివాలయాల పరంగానే జరిగేవి. సో ఈ విధంగా చూసుకుంటే పంచాయతీలు కానీ సర్పంచ్లు కానీ ఎలాంటి విలువ లేకుండా ఓన్లీ మొత్తం కూడా వ్యవస్థనే మర్చిపోయేలా చేసి మొత్తం సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చిన గత ప్రభుత్వం విషయానికి వస్తే సో ఇవన్నీ పొరపాట్లు అన్నీ కూడా జరిగాయని కూడా మనం గుర్తించవచ్చు. సో మరి సీజనల్ వ్యాధుల పట్ల కూడా ఇప్పుడు నీటి సరఫరాలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. స్వచ్ఛమైన నీటిని పరిశుభ్రంగా ఉంచకుండా ప్రజలకు సరఫరా చేస్తే సో రీసెంట్గానే ఇట్లా కలుషితమైన నీటిని సరఫరా చేయడం వల్ల విజయవాడలో డయేరియా అనేది బాగా వ్యాప్తి చెందిందని కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడు. సో ఇలాంటి వాటి అన్నిటి మీద కూడా తగు చర్యలు తీసుకొని ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా అన్ని సమస్యలు కూడా పరిష్కరించాలనే విధంగా అందరితో కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ నిధుల మళ్లింపు విషయంలో మాత్రం ఆయన ఎలాంటి సమయంలో కూడా అసలు ఉపేక్షించలేదన్నట్టుగా కూడా అందరితో కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిధుల మళ్లింపు మీద ఎందుకు మళ్లింపు చేశారు, సో ఏ విధంగా చేశారు, దీని గల కారణాలు ఏంటి, అన్నిటి మీద ఇంతవరకు వచ్చిన నిధులు ఎన్ని మళ్లించారు అని వీటన్నిటి పరంగా నివేదిక ఆయనకు ఖచ్చితంగా నిరూపించాలని కూడా వాళ్ళకు ఆదేశించడం జరిగింది. సో మరి ముందు ఇంకెన్ని చర్యలు తీసుకోబోతున్న విషయానికి వస్తే ప్రజలకు మాత్రం ఎలాంటి సమస్యలు లేకుండా మంచిగా సాఫీగా పరిపాలన సాగిస్తాడు పవన్ కళ్యాణ్ అని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో మరి మీరేమనుకుంటున్నారు దీని గురించి కామెంట్ చేయండి.